కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించారా, లేదంటే తనంతట తానుగానే తప్పుకున్నాడా? టెస్టులో కెప్టెన్సీ అవకాశం రోహిత్కు ఎలా వచ్చింది? ఈ అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. టెస్టులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించినా చర్చ మాత్రం ఆగడం లేదు. నిజానికి 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలోనే పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై చెప్పాడు. టోర్నీ జరుగుతున్న సమయంలోనే ఇదే తనకు కెప్టెన్ గా చివరి ఈవెంట్ అన్నాడు. అయితే వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్ గా కొనసాగాలనుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం టీ20లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని సూచించింది. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీనే ఉన్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే వన్డేల్లోనూ కెప్టెన్ గా కొనసాగడం కష్టమనే బీసీసీఐ తేల్చి చెప్పింది. వైట్ బాల్ ఫార్మాట్ లో ఒకడే కెప్టెన్ ఉండడం జట్టుకు మంచిదని కూడా విరాట్ కు సూచించింది. అయితే కోహ్లీ మాత్రం వర్క్ లోడ్ తగ్గించుకోవాలనుకున్నాడు. టీ20లో కెప్టెన్సీకి బై చెప్పి మిగతా 2 ఫార్మాట్లలోనే సారథిగా ఉండేందుకు ఆసక్తి చూపించాడు. దీంతో రోహిత్ శర్మ తెరపైకి వచ్చాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో హిట్ మ్యాన్ ను కెప్టెన్ గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీని సైడ్ చేసేశారు. ఈ విషయంలో అప్పట్లో విరాట్ కోహ్లీ హర్ట్ అయినట్టు కథనాలొచ్చాయి. తనకు చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారని విరాట్ బాధపడినట్టుగానూ ప్రచారం జరిగింది. కొంతకాలం తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకున్నాడు. లాంగ్ ఫార్మాట్ లో కెప్టెన్ గా సౌత్ ఆఫ్రికాతో సిరీసే విరాట్ కు చివరిది. టెస్ట్ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు చెప్పాక బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీపై విమర్శలు ఎక్కువే వచ్చాయి. కోహ్లీకి ఎత్తుపెట్టింది దాదానే అని ప్రచారం జరిగింది. ఇదే అంశంపై తాజాగా గంగూలీ రియాక్ట్ అయ్యాడు. వైట్ బాల్ ఫార్మాట్ లో ఒకడే కెప్టెన్ గా ఉండాలని చెప్పామన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు కూడా కోహ్లీని కొనసాగమని కోరామన్నాడు. కానీ విరాట్ తనంతట తానుగా కెప్టెన్సీని వదులుకున్నాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ వద్దనడంతో ఆ టైంలో రోహిత్ శర్మ కెప్టెన్ గా మంచి చాయిస్ అని నమ్మామన్నాడు. అప్పటికే టీ20లు, వన్డేల్లో భారత్ కు హిట్ మ్యానే కెప్టెన్ గా ఉన్నాడన్నాడు గంగూలీ. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ కు రోహితే కెప్టెన్ గా ఉన్నాడని రిమైండ్ చేశాడు. అయితే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని, టెస్ట్ కెప్టెన్సీ వద్దని రోహిత్ చెప్పినట్టు గంగూలీ తాజాగా గుర్తు చేసుకున్నాడు. అయినా హిట్ మ్యాన్ ను ఒప్పించామన్నాడు. కెప్టెన్ గానే టెస్ట్ కెరీర్ కు దూరమవ్వాలని కూడా చెప్పామన్నాడు. బీసీసీఐ చెప్పిన తర్వాత కెప్టెన్సీ తీసుకునేందుకు రోహిత్ ఒప్పుకున్నాడన్నాడు. ఇక 2022 మార్చిలో హిట్ మ్యాన్ కు టెస్ట్ కెప్టెన్సీ దక్కింది. గతేడాది డిసెంబర్లో చివరిగా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ ఏడాది మే నెలలోనే లాంగ్ ఫార్మాట్ కు టాటా చెప్పేశాడు.